భారత్ 180 న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. రైతన్న నీకోసం కార్యక్రమంలో భాగంగా బలభద్రపురం, పొలమూరు గ్రామాల్లో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో 93,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని, ప్రతి బస్తా కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. రైతులు పంటలను కాపాడుకోవడానికి తార్పాలిన్లు కూడా త్వరలో ఉచితంగా ఇస్తామన్నారు. రైస్ మిల్లర్లు కూడా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యాలు కొనుగోలు చేయాలన్నారు. చూసారా, మీకు చెప్పారా ఇల్లు ఎంత వచ్చిందని? ఎంత వచ్చింది? 14. వెరీ గుడ్. ఏం జనరేట్ చేసావు? ప్రతిదీ కూడా మనం కాదమ్మా, ఇది ఏం జనరేట్ చేసావు? రైతు ఎవరు? నీకు నచ్చితే సర్టిఫై చేయి. అంగారే లేదు. సరే, వెనకాల నిలబడి 13 పడుతుంది. వాటర్ బాగానే అయింది, కర్మలేదు. కాకపోతే 20 పడుతుంది మధ్యలో అంటే తుఫాన్ తప్పి కొన్ని ప్రాంతాల్లో గాలి వల్ల కొంచెం నష్టం ఎక్కువైంది. నో ప్రాబ్లం, ఓకేనా? రైతులు మాత్రం జాగ్రత్తలు చూసుకోండి. ఇక్కడ ఇబ్బంది పెట్టదు. టెన్షన్ అని కాదు. టార్పాలిన్స్ ఎన్ని ఉన్నాయి? 10 ఇచ్చారా? మీ దగ్గర పెట్టుకున్నారా? ఎమ్మెల్యే గారు చెప్పి కౌలు రైతులు ప్రయారిటీ ఇచ్చి మొదలు పెట్టండి. వర్షాలు వచ్చేట్టు ఉన్నాయి కదా, స్టార్ట్ చేయండి. ఇక్కడ ప్రాక్టీస్ ఏంటంటే సార్, ఏ రోజు కాఫీ అంటే కోకో ఉంది. మాకు రంగం